ఈ అనంతమైన విశ్వంలో దట్టమైన చీకట్లు కమ్ముకున్న అంతరిక్షంలో కొన్ని కోట్ల తారల వెలుగును మించిన వెలుగుతో సూర్యుడి కంటే మిలియన్ రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ బ్లాక్ హోల్ కంటే మించిన ప్రమాదకరంగా ఈ విశ్వంలో అతిపెద్ద రహస్యంగా దాగిన కాన్సెప్ట్ క్వాజర్స్. క్వాజర్స్ కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇప్పటి వరకు క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్వాజర్స్ అనేవి చాలా ప్రకాశవంతమైన యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్. దీనిని క్వాసి స్టెల్లార్ ఆబ్జెక్ట్ అంటారు. ఈ విశ్వంలో అన్నిటికంటే క్వాజర్కే ఎక్కువ వెలుతురు ఉంటుంది. ఒక క్వాజర్ అనేది ఎలా ఏర్పడుతుందంటే గెలాక్సీ మధ్యలో మిలియన్స్ నుండి 10 బిలియన్ సోలార్ మాసెస్ ఉండేంత ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. చుట్టూ గ్యాసెస్ తో ఏర్పడిన యాక్రేషన్ డిస్క్ ఉంటుంది. ఈ గ్యాసెస్ అన్ని బ్లాక్ హోల్ లోకి వెళుతూ హీట్ ని ఇంకా కొంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే యాక్రేషన్ డిస్క్ లోని పదార్థం యొక్క లోపలి మురి అంటే మధ్యలో కణాలు ఒకదానితో ఒకటి ఢీకొని బౌన్స్ అవ్వటం మరియు మూమెంటాన్ని కోల్పోవడం ఫలితంగా క్వాజర్ ఏర్పడుతుంది. అలా ప్రొడ్యూస్ అయిన క్వాజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. అలా ఒక క్వాజర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే రేడియంట్ ఎనర్జీ మనం లెక్కించలేనంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ విశ్వంలో ఉండే మోస్ట్ పవర్ఫుల్ క్వాజర్ యొక్క ల్యూమినాసిటీ అంటే వెలుతురు ఎంత ఉంటుందంటే మన మిల్కీవే గెలాక్సీ మొత్తం ప్రొడ్యూస్ చేసే వెలుతురు కన్నా కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అసలు క్వాసర్ అనే పదం మొదట ఫిజిక్స్ టుడే అనే పత్రికల్లో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్లో హాంగ్ యీ చియో అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ మే 1964లో వాడారు. ఆస్ట్రోనామికల్ గా పజిలింగ్ ఆబ్జెక్ట్స్ ని డిస్క్రైబ్ చేసేందుకు ఈ మాటను ఆయన వాడారు. ఈ క్వాసర్ అనే పదం క్వాసి స్టెల్లార్ రేడియో సోర్స్ అనే టెర్మినాలజీ నుండి వచ్చింది. ఈ ఆబ్జెక్ట్స్ అప్పట్లో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ గా అనిపించేది. అప్పటికేంటి ఇప్పటికీ కూడా ఈ క్వాసి స్టెల్లార్ రేడియో సోర్సెస్ యొక్క ప్రాపర్టీస్ ఇంకా నేచర్ ని పూర్తిగా కనుగొనలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో దీనికి ఏదో ఒక పేరును పెట్టాలి గనుక క్వాసర్స్ అని పిలిచారు. వీటిని మొదట 1950లో అన్నోన్ ఫిజికల్ ఆరిజిన్ నుండి ఎమిట్ అయ్యే రేడియో వేవ్ సోర్స్ గా గుర్తించారు. ఇంకా విజిబుల్ వేవ్ లెంత్ లో క్వాసర్ యొక్క ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ ని చూసినప్పుడు ఇవి ఫెయింట్ స్టార్ లైక్ పాయింట్స్ ఆఫ్ లైట్ గా ఐడెంటిఫై చేశారు. హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిలీజ్ చేసిన క్వాసర్ యొక్క హై రెజల్యూషన్ ఇమేజ్ ని బట్టి సైంటిస్టులు గుర్తించింది ఏంటంటే క్వాసర్స్ అనేవి గెలాక్సీ యొక్క సెంటర్ లో ఫామ్ అవుతాయి. ఆ చిత్రంలో బయటపడ్డ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే కొన్ని క్వాజర్స్ గెలాక్సీలను సృష్టిస్తాయి. అది ఎలాగంటే గెలాక్సీలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు చాలా గ్యాస్ మరియు ధూళి మధ్య భాగం వైపు వెళ్లి డెన్స్ గా మారుతుంది. ఈ గ్యాస్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కి ప్రవహించి క్వాజర్ ను ప్రారంభిస్తుంది. ఈ సమయంలో విడుదలయ్యే శక్తివంతమైన రేడియేషన్ చుట్టూ ఉన్న గ్యాస్ ను ఒత్తిడి చేసి కొత్త నక్షత్రాల ఏర్పాటుకు దారితీస్తుంది. క్వాజర్లు కొన్నిసార్లు నక్షత్రాల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. గెలాక్సీని సమతుల్యతతో ఎదిగేలా చేస్తాయి. అలాగే క్వాసర్లు శక్తివంతమైన గాలి మరియు జెట్లను విడుదల చేస్తాయి. ఇవి గెలాక్సీలోని గ్యాస్ ను బయటకు తోయడం వల్ల కొత్త నక్షత్రాల ఏర్పాటుకు అవరోధంగా మారతాయి. ఈ ప్రక్రియను క్వాసర్ ఫీడ్బ్యాక్ అంటారు. దీనివల్ల గెలాక్సీలు పెద్దగా ఉంటాయి కానీ తక్కువ నక్షత్రాలతో ఉండే ఎలిప్టికల్ గెలాక్సీలుగా మారతాయి. క్వాసర్లు గెలాక్సీలను నేరుగా సృష్టించవు కానీ వాటి వృద్ధి, ఆకృతి మరియు నక్షత్రాల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాలలో కొత్త నక్షత్రాలను ప్రేరేపిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో ఆపివేస్తాయి. మరికొన్ని క్వాజర్లు గెలాక్సీలతో స్ట్రాంగ్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. మరికొన్ని క్వాజర్లు అయితే గెలాక్సీలను తమలోకి విలీనం చేసుకుంటాయి. క్వాజర్ ప్రాపర్టీస్ అన్ని ఆ బ్లాక్ హోల్ యొక్క మాస్, రేట్ ఆఫ్ గ్యాస్ యాక్రేషన్, యాక్రేషన్ డిస్క్ యొక్క ఓరియంటేషన్, ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ జెట్, ఇంకా హోస్ట్ గెలాక్సీలో కనిపించకుండా ఉండే గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్ బట్టి ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు పరిశోధన చేసిన ఫలితాలు బట్టి 10,000 క్వాసర్స్ కు పైగా ఐడెంటిఫై అయ్యాయి. మనకు దగ్గరలో ఐడెంటిఫై అయిన క్వాసర్ ఎర్త్ నుండి 600 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అలాగే అత్యంత దూరంగా ఉండే క్వాసర్ 13.2 బిలియన్స్ డిస్టెన్స్ లో ఉంది. అయితే మరో మైండ్ బ్లోయింగ్ నిజం ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ క్వాసర్స్ అన్ని కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి కనుక ఇవన్నీ గతానికి చెందినవి. అవి మనకు కంటికి కనిపించేసరికి ఈ టైం పట్టింది. అయితే స్పేస్ లో ఈ మధ్యకాలంలో ఇంకా కొన్ని పవర్ఫుల్ క్వాజర్స్ తయారై ఉండవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. క్వాజర్స్ అనేవి చాలా దూరంలో ఉండే పవర్ సోర్సెస్. వీటి యొక్క ప్రకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్వాజర్స్ యూనివర్స్ ఫామ్ అయిన ఎర్లీ స్టేజ్ లో చాలా ఎక్కువగా ఉండేవి. అంటే అప్పట్లో ఎక్కువ బ్లాక్ హోల్స్ ఉండేవి. ఈ క్వాజర్స్ యూనివర్స్ లో ఉండే లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ని కన్జ్యూమ్ చేసి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ గా ఉన్న బ్లాక్ హోల్ ను అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ గా మారుస్తుంది. ఈ టైంలో క్వాజర్స్ మరింత ప్రకాశవంతంగా ఉంటాయి. ఇలా అతి ప్రకాశవంతమైన క్వాజర్స్ ఒక సంవత్సరానికి 1000 సోలార్ మాసెస్ వరకు కన్జ్యూమ్ చేస్తాయి.
1950 తరువాత రేడియో ఆస్ట్రానమీ కొన్ని వింత వింత ఆబ్జెక్ట్స్ గెలాక్సీలలో ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ రివీల్ చేసింది. ఈ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో బోలెడంత రేడియేషన్ ఎమిట్ చేస్తున్నాయి. వీటి యొక్క లైట్ స్పెక్ట్రమ్ కూడా చాలా అన్యూజువల్ గా ఉంది. వాటి యొక్క బ్రైట్నెస్ ని కూడా చాలా త్వరగా మార్చేస్తున్నాయి. అప్పుడు మన సైంటిస్టులు ఇవి చాలా చిన్నవి గాని చాలా శక్తివంతమైనవి అనుకున్నారు. ఎందుకంటే ఇవి నక్షత్రాల్లో కనిపిస్తున్నప్పటికీ బోలెడన్ని రేడియో వేవ్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. అందుకే వీటిని క్వాసీ స్టెల్లార్ రేడియో సోర్సెస్ అని మొట్టమొదటి పిలిచారు. తరువాత అవి క్వాసర్స్ అయ్యాయి. 1963లో మొదటి క్వాసర్ 3C48 ఒక ఫెయింట్ బ్లూ స్టార్ తో లింక్ అయి ఉన్నట్లు కనిపించింది. కానీ దాని లైట్ స్పెక్ట్రమ్ లో స్ట్రేంజ్ అన్ఐడెంటిఫైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రోనమర్స్ ఈ క్వాజర్స్ పై అబ్జర్వేషన్ పెట్టి చాలా విషయాలను తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా వారికి క్వాజర్స్ అనేది ఒక పెద్ద రహస్యంగానే కనిపిస్తుంది. అసలు వీటిని నమ్మాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు పడ్డారు. కానీ ఊహ అనుకోవడానికి లేకుండా క్వాజర్స్ పవర్ఫుల్ రేడియో ఎమిషన్స్ ని, స్ట్రేంజ్ స్పెక్ట్రాని, ఇంకా ర్యాపిడ్ వేరియబిలిటీని, వీటన్నిటిని మించి ఇంక్రెడిబుల్ లూమినస్ ఆబ్జెక్ట్ గా కనిపిస్తుండటంతో వారు దానిపై మరింత పరిశోధనలు జరిపి ఈ స్ట్రేంజ్ స్పెక్ట్రాకి కారణం ఎక్స్ట్రీమ్ రెడ్ షిఫ్ట్ అని తెలుసుకున్నారు. మరి ఈ రెడ్ షిఫ్ట్ లైట్ అయితే దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ వలన అయి ఉండాలి, లేదంటే దూరంగా ఉండే పవర్ఫుల్ ఆబ్జెక్ట్ దైనా అయి ఉండాలి అని అనుకున్నారు. 1960 తరువాత మార్టిన్ స్మిత్ ఏం చెప్పారు అంటే ఈ రెడ్ షిఫ్ట్ యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ వల్ల అయి ఉంటే క్వాసర్స్ అనేవి ప్రత్యేకమైన అత్యంత ప్రకాశించే ఆబ్జెక్ట్స్ అని నిర్ధారించారు. కానీ ఈ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుండి ఎందువలన వస్తుంది అనేది మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు. దీనికి కారణం వైట్ హోల్స్, సూపర్నోవాస్, ఇంకా యాంటీమ్యాటర్ లాంటి అనేక కారణాల వల్ల కావచ్చు అని అంచనా వేస్తూ వచ్చారు. ఆఖరికి దీనికి కారణం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని నిర్ధారించడం జరిగింది. ఎందుకు అంటే బ్లాక్ హోల్ చుట్టూ కలెక్ట్ అవుతున్న గ్యాసెస్ యొక్క డిస్క్, ఇంకా గ్యాసెస్ బ్లాక్ హోల్ వైపు వెళ్లే తీరు సైంటిస్టులకు ఈ అంచనాను రాగలిగే ఛాన్స్ని ఇచ్చింది. కానీ బ్లాక్ హోల్స్ అంటే ఓ అర్థం కాని పెద్ద మిస్టరీ. అయినప్పటికీ సైంటిస్టులు ఎక్స్రే టెలిస్కోప్ లాంటి పరికరాలను ఉపయోగించి బ్లాక్ హోల్స్ ని, ఇంకా క్వాసర్స్ ని పరిశోధించి ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పుడే అన్ని క్వాసర్స్ రేడియో వేవ్స్ ని ఎమిట్ చేయవని తెలుసుకున్నారు. అయితే క్వాసర్స్ యొక్క డిస్కవరీ అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ ఇంకా ఫిజిక్స్ చరిత్రనే మార్చేసింది. ఆ తరువాత క్వాసర్స్ ని యూజ్ చేసి గ్రావిటేషనల్ లెన్సింగ్, ఇంకా యూనివర్స్ లో మూవ్మెంట్ ఆఫ్ ద ఎర్త్ లాంటి అనేక టాపిక్స్ పై పరిశోధనలు జరిపారు. సో అలా క్వాసర్స్ నిజమేనని, ఇంకా అవి అంటే ఏంటో మనకు ఒక అవగాహన కలిగింది. కొన్నిసార్లు ఆకాశంలో కొన్ని క్వాజర్స్ చాలా దగ్గరగా కనిపించవచ్చు, కానీ వాటి మధ్య దూరం చాలా ఉంటుంది. కొన్ని క్వాజర్లు పక్క పక్కనే కనిపించినప్పుడు వాటిని డబుల్ క్వాజర్స్ అని పిలుస్తారు. అదే స్పేస్ లో రెండు క్వాజర్లు దగ్గరగా ఉన్నట్లయితే వీటినే క్వాజర్ పెయిర్, ఇంకా బైనరీ క్వాజర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా స్పేస్ లో దగ్గరగా ఉండే క్వాజర్ల యొక్క హోస్ట్ గెలాక్సీస్ అనేవి ఫిజికల్ గా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ఒకే చోట 3 క్వాజర్లు కనిపించినప్పుడు ట్రిపుల్ క్వాజర్స్ అని, 4 క్వాజర్లు ఒకే చోట కనిపించినప్పుడు క్వాడ్రపుల్ క్వాజర్స్ అని పిలుస్తారు. ఒక్కోసారి ఒకే క్వాజర్ 2 లేదా 3 లా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఒక క్వాజర్ 2గా కనిపించినప్పుడు ట్విన్ క్వాజర్ అని పిలుస్తారు. ఇంకా మైక్రో క్వాజర్, రేడియో లౌడ్ క్వాజర్, బ్రాడ్ అబ్జర్ప్షన్ లైన్ క్వాజర్, టైప్ 2 క్వాజర్, రెడ్ క్వాజర్, ఆప్టికల్లీ వైలెట్ వేరియబుల్ క్వాజర్, వీక్ ఎమిషన్ లైన్ క్వాజర్, ఇలా వాటి ప్రాపర్టీస్ మీద బేస్ అయ్యి క్వాజర్స్ లో చాలా రకాల సబ్ టైప్స్ ఉన్నాయి. అసలు ఈ క్వాజర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే వీటిని బేస్ చేసుకుని యూనివర్స్ లో ఉండే ఇతర ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ ని మనం ఈజీగా కనుక్కోగలం. అంతేకాదు కొన్ని గెలాక్సీస్ యొక్క ఫార్మేషన్ అండ్ ఎవల్యూషన్ ని క్వాజర్స్ వల్ల మనం తెలుసుకోగలం. దీనివల్ల మనం యూనివర్స్ గురించి ఇంకా బెటర్ గా అర్థం చేసుకోగలం. అయితే క్వాజర్స్ ని బేస్ చేసుకుని మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కేవలం కొంత మాత్రమే. ఎందుకంటే క్వాజర్స్ అనేవి కొన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. సింపుల్ గా చెప్పాలంటే క్వాజర్ గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీయే. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఈసారి మీరు ఆకాశంలో చూసినప్పుడు ఏవైనా 2 చుక్కలు పక్క పక్కనే కనిపిస్తున్నట్లయితే అవి అసలు నక్షత్రాలే కాకపోవచ్చు, క్వాజర్స్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అవి నిజంగానే క్వాజర్స్ అయితే మీరు చూస్తున్నది ప్రెజెంట్ సినారియో కాదు, కొన్ని బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆ చోట ఉన్న క్వాజర్స్ యొక్క లైట్. ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే ఇష్టం ఉండే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. క్వాజర్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.